హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంటిన్యూషన్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్ అండి. సో డే 1 అయిపోయింది, డే 2 అన్నమాట. సో నేను ప్రీవియస్ గా చెప్పిన విధంగా వీడియో అప్లోడ్స్ కి కొంచెం గ్యాప్ వస్తుందండి, 2-3 డేస్, ఒక్కోసారి 1 వీక్ గ్యాప్ రావచ్చు. బట్ ప్రతి వీడియో నేను కంటిన్యూషన్ చేస్తాను. వీడియో లెంత్ అనేది కనుక చెప్పా కదా, నాకు కనుక ఎక్కువ మంది కనుక ఖచ్చితంగా కావాలి, వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి లేదా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉన్నాయి అంటే కనుక నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం చాలా తక్కువ మంది వ్యూ చేస్తున్నారు. ఎక్కువ మందికి యూజ్ అవుతుంది లేదు నాకు తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అంటే కనుక వీడియో డ్యూరేషన్ పెంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ లైవ్ సెషన్స్ కూడా ట్రై చేద్దాం. మీకు అంతా మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా చేద్దామండి. సో ఈ రోజు సేమ్ మన ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ లాస్ట్ టాపిక్ కంటిన్యూషన్ ఇది. సో మీకు ప్రతి ఒక్క వీడియో లింక్ అండి మొత్తం ఒక ప్లేలిస్ట్ లో నేను సెట్ చేసి పెడతాను, డే 1 డే 2 అలా. సో మీరు దాని ప్రతి ప్రిపేర్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. సో కంటిన్యూషన్ ఉంటుంది అనమాట ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ అన్ని. ఇక్కడ చూసినట్టయితే మీరు క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో, 3 సంఖ్యలు 1:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంఖ్యలు 1:3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి యొక్క మొత్తం అంటే అడిషన్ మొత్తం ఎంత 10,800 అయినప్పుడు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్. 3 సంఖ్యల్లో గల పెద్ద సంఖ్య ఏంటి? 3 సంఖ్యలు దీంట్లో ఉన్నాయి, లార్జెస్ట్ అంటే ఎంత? 5వ భాగం, అంతే కదండి. 1:3:5 అంటే లార్జెస్ట్ నెంబర్ ఖచ్చితంగా 5 ఉంటుంది కదా 1:3:5. ఓకేనా? సరే, ఎంత కాదో మనం చేద్దాం. చూడండి, టోటల్ ఎంత? 10800 బై 1 + 3 4, 4 + 5 9. ఇది ఎందుకు తీసుకుందాం మీకు అర్థమైందో లేదో. 3 భాగాలు 3 రేషియోలో ఇచ్చినప్పుడు మనం ఇలా తీసుకోవాలని రేషియో నిష్పత్తి మరియు అనుపాతం అనే టాపిక్ ఉంది మనకి. చూడండి, నిష్పత్తి అనుకుంటా. ఓకే, నిష్పత్తి అనే టాపిక్ చూడండి. వీడియో ప్లేలిస్ట్ లో మీకు నిష్పత్తి అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ చూడండి. ఫస్ట్ ఆ టాపిక్ చూసి ఈ క్వశ్చన్ చూసి మీరే చెప్పేస్తారు ఆన్సర్. ఓకేనా? నేను మళ్ళీ రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ ఇవి ఎన్టీపీసీలో. మనం డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ ఎన్టీపీసీలో అడిగారండి, ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్. ఓకేనా? మీరు అవన్నీ షార్ట్ కట్స్ నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, x+, 3x+, 5x ఇవన్నీ మనకు అనవసరం. ఓకేనా? ఇవన్నీ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ చెప్తున్నా చూడండి. ఎన్ని భాగాలండి? 1 + 3 4, 4 + 1 4 + 5 9. మొత్తం ఇవన్నీ 9 భాగాలు అవుతున్నాయి. 1:3:5 మొత్తం ఎంత? 10,800 బై 9. 9 ఒకట్లు 108 అంట. 19 9 108. 19 అకౌంట్స్ 12 అకౌంట్స్ సారీ 19 9 కాదు, 12 9 108. 12 అకౌంట్స్ ఈజీయే కదండి. 12 10 120, 12 9 108. ఈ 2 సున్నాలు పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీంట్లో అంటే చూడండి, 9 భాగాలు 10,800 అయితే ఒక్క భాగం ఎంత? ఒక్క భాగం ఎంత అండి? 1200 వచ్చింది. ఇక్కడ మనం పెద్ద నెంబర్ ఎంత? వీటిలో పెద్దది ఏంటి కనుక్కోమన్నారు. మొత్తం ఎక్కువ భాగం ఎంత? 5 భాగాలు అంటే ఎక్కువ. ఒక్క భాగం 1200 అయింది. 5 భాగాలు ఎంత? 1200 ఇంటూ 5 ఎంత? 12 ఎంత? 60. 1200 ఇంటూ 5 కష్టం మీకు. 12 ఇంటూ 5 ఈజీగా. 12 ఎంత? 60. 2 సున్నాలు పెట్టుకున్నాం. ఇక్కడ 2 సున్నాలు తీసుకొచ్చి ఇక్కడ 2 సున్నాలు పెట్టేశాం. 12 60. మొత్తం ఎంత అవుతుంది? 6000 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆ టాపిక్ మీకు తెలిసి ఉంటే కనుక చాలా ఈజీ అండి. నాకు తెలిసి ఇది కనీసం ఒక 20-30 సెకండ్స్ చేసేయచ్చు మీరు. క్లియర్ అండి? నేను ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాను క్వశ్చన్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం రిపీటెడ్ గా చెప్పుకున్నవే మనం చెప్తున్నాను. మీకు ఏంటంటే మీ క్వశ్చన్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ప్రతిదీ తీసుకొని చేస్తున్నాను. తెలియాలి కదా మనం చేసామని. ఎందుకంటే ఇలా మీకు రీజనింగ్ క్వశ్చన్స్ ఇవి. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తాను, ఇన్ డీటెయిల్ గా. చూడండి, ఇఫ్ ఏ అనేది 1 అయ్యి పిఏటి విలువ అనేది 37 అయితే పిఏఆర్టీ విలువ ఎంత ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఒకటే అండి, మీరు కనుక మీకు రీజనింగ్ ఎంతవరకు చెప్పలే కదా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఇలా మొత్తం జెడ్ కదా, ఏ అనేది 1, బి 2, సి 3, డి 4, అట్లా జెడ్ 26 అవుతుంది. ఈ నంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుంచుకోండి. ఈ నంబరింగ్ ద్వారా మనం చాలా క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ లో మీరు చాలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎనాలజీ ఉంటుంది, మీకు ఎనాలజీ ఉంటుంది. సో మీకు ఏంటంటే అసలు ఎలా చేస్తాము రీజనింగ్ అనేది చెప్తున్నాను. ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3, డి అనేది 4. ఓకేనా?
దీని మీద సెపరేట్ కావాలంటే ఒక టాపిక్ చేద్దాం, ఒక వీడియో చేద్దాం మీకు అర్థమయ్యే విధంగా. ఏబిసిడి అంటే అసలు ఎలా గుర్తుంచుకోవాలి నెంబర్లు అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? ప్రెసెంట్ అయితే మీరు నెంబర్ ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి మొత్తం. ఎందుకంటే ఈ క్వశ్చన్కి రిలేటెడ్ అనమాట. అందుకే మీకు ఇది చెప్పాను. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు. ఏ అనేది 1 ఇచ్చాడు. పిఏటి అనేది 37 ఇచ్చాడు. చూడండి, పి అంటే 16. అంతే అండి. ఏబిసిడిలో పి అంటే 16 అండి. 16 ఎట్లేసా అనుకోకండి. ఏబిసిడి అలా 16. టీ అనేది 20. ఇది ఎలా అంటారు? T20 గుర్తుంచుకోండి. T20 అందరికి గుర్తుంది కదా. టీ అంటే 20 ఎప్పుడైనా. T20 ఓకేనా? టీ కదా. టీ తర్వాత యు అనేది 21, వి అనేది 22, డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26. సో టీ అనేది 20. టీ అనేది నెంబర్ 20. పి అనేది 16. ఈ మొత్తం టోటల్ చేసి చూడండి. 20 + 16 36, 1 37. వీడు ఏం చేశాడంటే ఈ క్వశ్చన్ లో ప్రతి ఒక్క నెంబర్ యొక్క వాల్యూ తీసుకొని దాన్ని కూడాడు, యాడ్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? పిఏటి మనకు అయిపోయింది. పి ఒకటి అయిపోయింది, ఏ అయిపోయింది, టీ అయిపోయింది. ఆర్ అనేది తెలియదు మనకి ఇంకా. అంటే ఆర్ ఒకటి కనుక్కోవాలి కదా. ఆర్ ఎంతండి? టీ అనేది 20 అయింది. 6 ఎస్ టీ అంటే ఆర్ అనేది 18 అవుతుంది. సో 37కి 18 కలిపితే ఆన్సర్ అయిపోతుంది కదండి. అంతే కదా. ఆర్ విలువ 18. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేను చేసింది. 55 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఏం చేశానంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చూడండి. మీకు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. T20 అనేది మీకు ఈజీ. ఐ అనేది 9. ఇది గుర్తుపెట్టుకోండి. I9. ఓకేనా? I9. ఓకేనా? T20 గుర్తుంచుకోండి. ఎల్ 12. రైమింగ్ లోనే ఉంది మీకు. ఎల్ 12. ఓకేనా? ఎల్ 12. సో ఇట్లా నీకు మధ్యలో ఒక లెటర్ గుర్తు. ఎల్ 12 తెలిసిపోయింది. ఎల్ తెలిసినప్పుడు ఎన్ కావాలనుకోండి. ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్. ఎల్ 12 తెలుసు కాబట్టి 14 రాసేస్తారు అన్నమాట. మీరు అంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా. ఎల్ 12, I9 ఇండియన్ ఐఆర్సిటిసి లాగా గుర్తు పెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ 9 అని. ఓకేనా? ఇండియన్ రైల్వేస్ 9. ఓకేనా? ఐఆర్సిటిసి లాగా. ఎల్ 12. టీ అంటే T20. T20 అనేది అందరికీ తెలుసు, క్రికెట్. T20 అని గుర్తుపెట్టుకోండి. టీ నెంబర్ 20 అనేసి. ఓకేనా? పి అనేది 16 అని ఎలా రాసి అంత ఫాస్ట్ గా అంటారా? చూడండి, ఓ అనేది 15 గుడ్డి గుర్తు. ఎందుకంటే క్రికెట్ తెలిస్తే మీకు, అంటే మామూలుగా మీకు తెలుసు కదా, క్రికెట్ మనం ఆడుతూ ఉంటాం కదా. మామూలుగా మనం ఆడే క్రికెట్ చెప్తున్నాను. ఆ, మనం ఆడేదైనా ఇంటర్నేషనల్ అయినా కూడా 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు. 2 ఎంపైర్లు ఉంటారు, 2 బ్యాట్స్మెన్ ఉంటారు గ్రౌండ్ లో ఎట్ ఏ టైం. టోటల్ ఎంత? 15. సో అలా ఇది గ్రౌండ్ తీసుకోండి. ఓ అంటే గ్రౌండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ లో ఎంత మంది ఉంటారు? 15 మంది ఉంటారు ఎట్ ఏ టైం. ఓ అనే దానికి 15. అప్పుడు ఏమవుతుంది? పి అనేది 16 అవుతుంది. A1 T20. సో ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాస్ట్ గుర్తుపెట్టుకుంటే అసలు చూసి చెప్పచ్చు మీరు. పిఏటి తీసుకున్నాడంటే T20 + 1 21 16 37 ఇది 37 తీసుకున్నాడు అని చెప్పి 6 వాల్యూ కనుక్కుంటాం. 18 తెలుసు మనకి. 37కి 18 యాడ్ చేసి 55 ఆన్సర్ పెట్టేస్తాం. పెన్ను పేపర్ కూడా అవసరం లేదు దీనికి. ఓకేనా? రీజనింగ్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని ముందే చెప్తున్నా. ఈ ఒక్క ఎగ్జామే కాదు, ఈ ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని కాదు. రీజనింగ్ అనేది చాలా చాలా స్కోరింగ్ అనమాట. మీరు బ్యాంకింగ్ కానివ్వండి, ఏ సెక్టార్ లో అయినా సరే, మీకు ఏ కాంపిటేటివ్ అయినా రీజనింగ్ స్కోరింగ్ అనమాట. రీజనింగ్ చేసిన వాడికి కొంచెం జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది, అంటే స్పీడ్ గా చేయగలిగే వాళ్ళకి. ఓకేనా? రీజనింగ్ చాలా మంది ఏంటంటే అర్థం కాక వదిలిపెడతారు, ఎలా తీసుకున్నారు లాజిక్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒక కారు, ఏ కార్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్స్. ఒక కారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ. అంటే ఒక జర్నీ ఉందండి, ఒక ప్రయాణం ఉంది, దాన్ని 2 భాగాలు చేస్తున్నాం. మొదటి భాగం 50 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్తున్నాం. రెండో భాగం అనేది 60 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్తున్నాం. అలాంటప్పుడు యావరేజ్, ఓకేనా, మొత్తం ప్రయాణం యొక్క యావరేజ్ సరాసరి ఎంత అని అడిగాడు. సరాసరి అంటే మళ్ళీ మీరు 50 + 60/2 చేయకండి. 110/2 అంటే 55 అనుకోకండి. 55 కాదండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. చూడండి, ఇప్పుడే ఇలా ఇచ్చినప్పుడు 2xy/x+y. మిమ్మల్ని అంటే ఇది పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకొని చెప్పట్లేదు, జస్ట్ ఇది అంటే ఇది బేస్ అండి. 2xy/x+y అనేది యావరేజ్, అంటే సరాసరి. కారు ఇట్లా స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో ఇచ్చినప్పుడు, స్పీడ్ ఇచ్చినప్పుడు, సరాసరి ఇచ్చినప్పుడు, ఓకేనా, 2xy/x+y అనేది బేస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీ కదా. డైరెక్ట్ మీకు 2xy/2 అంటే ఇది, x అంటే ఇది, y అంటే ఇది, బై x+y 60 + 50 110.
ఎంత అవుతుంది చూడండి మీరే. ఎంత? 50 ఇంటూ 6 300 ఇంటూ 2 600 బై 11 ఏమవుతుందండి? 11 5 55 50 11 4 44. నాకు ఇంకా చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. 54 ఇక్కడ కనపడుతుంది, నాకు 54 ఇక్కడ కనపడుతుంది. మళ్ళీ చేయడం అవసరం ఏముంది? ఇంక ఇవన్నీ తప్పే కదా. 36 కాదు, 50 కాదు, 45 కాదు, 54 రౌండ్ ఫిగర్ కనపడుతుంది. సో ఏ అనేది ఆన్సర్ అయిపోయింది. క్లియర్ గా నేను ఎలా తీసుకున్నాను? 2xy బై ఎక్స్ ప్లస్ వై. ఇది కష్టమైన ఫార్ములా అయితే కాదండి, చిన్న ఈజీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కార్లు ఇచ్చినప్పుడు ఇలా అంటే సగం యావరేజ్ సరాసరి కనుక్కోవాలి. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సరాసరి వేగం కనుక్కోమన్నప్పుడు సరాసరి వేగానికి ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈస్ 10. ఓకేనా? వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ ద నెంబర్ డిక్రీజెస్ బై 54. క్వశ్చన్ క్లియర్ గా చెప్తాను, మీరు చూడండి. మీరు ఒక జస్ట్ గెస్ చేయొచ్చు. రెండు సంఖ్యలు ఉన్నాయండి. సపోజ్ 2 digits, 2 సంఖ్యలు అంటే 2 అంకెల గల సంఖ్య ఒక్క మొత్తం. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ 46 ఉంది. 4 + 6 ఎంత? 10. అట్లా ఇక్కడ 10 ఇచ్చాడు. 2 సంఖ్యల యొక్క మొత్తము 10. ఓకేనా? 46 లేకపోతే 55 అనుకోండి. 5 + 5 10. ఇట్లా 2 అంకెలు ఒకే మొత్తం తీసుకుంటే 10 రావాలి. సో 10 అంట. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్. ఇప్పుడు 2 సంఖ్యలు ఇప్పుడు 55 ఉంది సపోజ్. నేను రివర్స్ చేస్తే ఏమైంది? 50 అయింది. లేదా 46 ఉంది, రివర్స్ చేస్తే ఏమైంది? 64 అయింది. అలా రివర్స్ చేసినప్పుడు సంఖ్య ఫస్ట్ సంఖ్య ఇప్పుడు ఫస్ట్ ఒక సంఖ్య ఉంది 46 ఉంది కదండి. 46 ఏమవుతుంది? వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ద నెంబర్ డిక్రీజెస్. ఇప్పుడు 46 ఉంది, దాన్ని రివర్స్ చేస్తే 64 అవుతుంది. కానీ ఏం చెప్పాడు ఇక్కడ? డిక్రీజ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వకూడదు, తగ్గాలి. ఎంత తగ్గాలి? 54 తగ్గుతుంది ఇక్కడ. ఓకేనా? 54 తగ్గుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక నెంబర్ ఉంది ఇక్కడ, దానిలోంచి 54 అనేది తగ్గిస్తే, ఓకేనా, రివర్స్ చేస్తే 54 తగ్గుతుంది. ఒక సంఖ్యని రివర్స్ చేస్తే 54 తగ్గుతుందండి. చిన్న లాజిక్ అండి. క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ, మనం చూద్దాం జనరల్ గా. చిన్నగా త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోదాం, ఈజీగా ఉంటుంది చూడు, పెద్ద కష్టం ఉండదు. ఒక నెంబర్ రివర్స్ చేస్తే 54 తగ్గాలి, మైండ్ లో పెట్టుకోండి అంతే. ఈ 73 కదా. 7 + 3 10. 8 + 2 + 8 10. 8 + 2 10. 3 + 7 కూడా 10. ఇప్పుడు ఒక నెంబర్ ని తగ్గించి, అంటే ఒక నెంబర్ కి 54 తగ్గిస్తే, అంటే 54 తగ్గుతుంది రివర్స్ చేస్తే, కానీ సేమ్ ఆ నెంబర్ మాత్రం టోటల్ మాత్రం 10 ఉంటుంది. ఓకేనా? అంటే చూడండి, ఇప్పుడు 73 రివర్స్ చేస్తే ఏమవుతుందండి? 37 అవుతుంది. ఈ రెండింటి కదా భేదం ఎంత? ఓకేనా? 37 అంటే 47, 57, 67, 36. ఓకేనా? 36. 37, 36 అనేది, కానీ 37కి 36 కలిపితే 73 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత? 36. ఇక్కడ ఎంత కలపాలి? 54 కలపాలి. సో మీకు ఇక్కడ క్లియర్ గా ఆన్సర్ అర్థమైపోతుంది కదా. 73 కాదు, 28 అయ్యే ఛాన్స్ ఉండదు, 37 అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 28 తిప్పితే 82 అవుతుంది. కాదు, సంఖ్య పెరుగుతుంది, తగ్గట్లేదు. ఇక్కడ ఏం చెప్పాడు? నెంబర్ రివర్స్ చేస్తే మనకి తగ్గాలి, కానీ పెరగకూడదు. అంటే 82ని మీరు రివర్స్ చేస్తే ఎంత? 28. అవునా? అప్పుడు తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 54 తగ్గుతుంది. వాడు ఇచ్చింది అదే ఇక్కడ మనకి. ఒక్కోసారి మనం చేయాల్సిన, అంటే మనం ఏదో క్వశ్చన్ ఈక్వేషన్ రాసుకొని చేయడం కాదండి. ఒక్కోసారి క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఆప్షన్స్ చూస్తే. ఓకేనా? త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు మీరు ఆప్షన్స్ నుంచి వెళ్తే. అర్థమైంది కదా? ఒక క్వశ్చన్ వాడు ఏం చెప్పాడు? క్లియర్ చెప్పాడు. ఈ రెండు మొత్తం అదే కదండి. 28 అన్నా 10 అయింది మొత్తం, 82 అన్నా 10 అయింది మొత్తం. 8 + 2 10, 2 + 8 10. బట్ ఇచ్చిన సంఖ్య నుంచి దాన్ని రివర్స్ చేసినప్పుడు తగ్గుతుంది అది. 54 అనేది తగ్గుతుంది. అది నేను చెప్పేది. క్లియరా? ఓకేనండి? సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగా చేసేయచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది మనకి ఈరోజు. చూడండి, ఇక్కడ మనం ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో. సరే, ఇక్కడ ఇక్కడ కూడా అంటే కొంచెం జాగ్రత్త చూడండి క్వశ్చన్. ఇది కూడా అడిగిన NTPC లో క్వశ్చన్. ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ మరియు బిలు, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఇన్కమ్స్ అంటే, ఇన్కమ్ అంటే సంపాదన. ఓకేనా? 3:2 రేషియో సంపాదించుకుంటున్నారు. అంటే ఇతను 30,000 అనుకోండి. సపోజ్ ఏ 30,000 వస్తాయి, బికి ఎంత వస్తాయి? 20,000 వస్తాయి. ఏకి 3 రూపాయలు వస్తాయి, బికి ఎంత వస్తాయి? 2 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 3:2 అంటే అంతే కదా.
అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఆర్, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఏ అనేవాడేమో నెలకంట 14,000 ఖర్చు పెడుతున్నాడు. బి అనేవాడు ఏం చేస్తున్నాడు, 10,000 ఖర్చు పెడుతున్నాడు. ఈ రెండు రేషియో కరెక్ట్‌గా లేవు కదా. అర్థమైందా కరెక్ట్‌గా రేషియో? ఈ 3 సున్నాలు కొట్టేస్తే ఎంత అండి, 14:10 అంటే 7:5 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం ముందు అసలు క్వశ్చన్ ఏంటో. సో 14,000 ఏ ఖర్చు పెడుతున్నాడు, 10,000 బి ఖర్చు పెడుతున్నాడు. ఇఫ్ ఏ సేవ్స్ 4,000 అంటే ఏ 4,000 నెలకి 4,000 అనేది ఏ కూడా పెడుతున్నాడు అండి, 4,000 పక్కన పెడుతున్నాడు. సో అప్పుడు బి ఎంత ఖర్చు పక్కన పెడుతున్నాడు కనుక్కోమన్నాడు. సింపుల్ లాజిక్. ఓకేనా. ఏ ఎంత కనుక్కుంటే బి తెలిసిపోతుంది. సో ఆల్రెడీ ఏ తెలిసింది మనకి, ఇచ్చేసాడు వాడే. ఎందుకు చెప్పనా, ఈ 14 + 4 ఎంత అండి, 18,000. సో ఏ నెలకి 18,000 సంపాదించినప్పుడే కదండి 14 ఖర్చు పెడితే 4 మిగులుతున్నాయి వాడికి. సో ఏ 18,000 అంటే 18,000 3 భాగాలు అంటే ఒక భాగం ఎంత, 6,000. అంతేనా. ఒక్క భాగం 6, 3 భాగాలు ఎంత అవుతుంది, 18,000. అప్పుడు 2 భాగాలు ఎంత అవుతుంది, 12,000. బి ఎంత మొత్తం ఖర్చు, 10,000. ఎంత మిగులుతున్నాయి, 2,000. ఈజీ కదండి. మనం ఏ ఫార్ములా కూడా యూజ్ చేయలేదు ఇక్కడ. చెప్పా కదా, చిన్న కామన్ సెన్స్ మనం యూజ్ చేస్తాం, అంత ఏం లేదు. ఎలా తీసుకుందాం అనేది అర్థమైంది కదండి. 3:2 రేషియోలో ఉన్నవి మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. 3:2 రేషియోలో ఉన్నవి 3 భాగాలు మనకు క్లియర్ అర్థమైంది. ఏమని చెప్పాడంటే మీకు 14, 4, 18,000 3 భాగాలు అంటే 3 భాగాలు 18,000 అయినప్పుడు ఒక్క భాగం ఎంత అవుతుందంటే 6,000 అవుతుంది. 3 భాగాలు 18,000 అండి. ఓకేనా. 18,000 ఒక్క భాగం 6,000 కదా. అంటే 6, 6, 6 అప్పుడే కదా 3 భాగాలు 1, 1 ఇట్లా 3 భాగాలు 6,000, 6,000, 6,000 మొత్తం ఎంత, 18,000. ఓకేనా. ఒక్క భాగం 6,000 అయితే 3 భాగాలు 18,000 అవుతుంది. క్లియరా ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనకు 2 భాగాలు, ఇక్కడ 2 భాగాలు ఎంత, 12,000. బి అనే ఖర్చు ఎంత, 10,000. ఎంత మిగులుతుంది, 2,000. సో బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ కూడా బిఏ. ఓకే. సో ఇలా మనం ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా, ఫార్ములా ఎక్కడ యూజ్ చేయలేదు కదా, జస్ట్ మనం ఇందా క్వశ్చన్ కి జస్ట్ స్మాల్ ఫార్ములా యూజ్ చేసాం. బస్ చూడండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం వితౌట్ ఫార్ములా మనం చేయగలుగుతున్నాం. ఓకేనా. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు ఎన్టీపీసీ అనేది, టైర్ 1 అయితే. ఓకేనా. టైర్ 2 కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత విషయం. బట్ ఫస్ట్ మనం ఇది క్లియర్ చేస్తేనే నెక్స్ట్ అన్నమాట. మీరు జిఎస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్కోరింగ్ చేసుకోవచ్చు సైన్స్, జనరల్ సైన్స్ వాటిలో. అంతే అండి. ఇప్పుడు నేను అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక జిఎస్ లూసెంట్ అనే ఒక బుక్ ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే అది తీసుకోండి, మార్కెట్ లో దొరుకుతుంది. లూసెంట్ ఆథర్ది. చాలా చాలా బెస్ట్ అన్నమాట ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి. చాలా క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి మాక్సిమం కవర్ అవుతాయి దాంట్లో నుంచి. ఓకే. సో ఇదండి వాటి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమైనా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాము అంటే కనుక పైన ఇచ్చిన ఐడికి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.